నా పేరు డాక్టర్ నరహరి, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మీకు తెలుసు 1987లో కార్పొరేషన్గా ఏర్పడ్డ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈయన చారిత్రాత్మక నిర్ణయం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కనుక గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, తర్వాత హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా మేడం, టోటల్ అజయ్ కుమార్ సార్ కమిషనర్ గారు, అందరు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వ వైద్యుల తరపున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కార్పొరేషన్ ఉండడం వల్ల మేమే చాలాసార్లు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. శాలరీస్ లేట్ కావడం కానీ ఇలాంటి చాలా సమస్యలు వచ్చినాయి. తర్వాత ప్రమోషన్ పోస్టులు లేకపోవడము, తర్వాత పోస్టుల రీడిప్లాయ్మెంట్ అనేది జరగకపోవడము, దాదాపు పేరుకు ప్రభుత్వ డాక్టర్లు అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వ డాక్టర్లకు కార్డులు లేని సమస్య ఎక్కడుందంటే వైద్య విధాన పరిషత్తులో ఉంది. అది ఎవరికి తెలియదు. మన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులు వైద్య విధాన పరిషత్ డాక్టర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ లేవు. ఈరోజు నిన్ననే క్యాబినెట్లో కూడా ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈరోజు వైద్య విధాన పరిషత్ డాక్టర్లు కానీ ఎంప్లాయీస్ కానీ దాదాపు 12,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది క్యాష్లెస్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయబడుతుంది. సో ఈ సందర్భంలో మేము ఇది చాలా చిక్కుముడులతో కూడుకున్న సమస్య. ఈ సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేకంగా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర స్టేట్ సెక్రటరీ జనరల్. ఈరోజు తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఏదైతే ఉందో కార్పొరేషన్లో, ఈ కార్పొరేషన్ని నిన్ననే క్యాబినెట్ కౌన్సిల్లో పెట్టి ప్రభుత్వంలోనికి విలీనం చేయడం అనేది మా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరపున ఇది చారిత్రక నిర్ణయంగా ప్రభుత్వ వైద్యులం కొనియాడుతున్నాము. ఇది గత 40 సంవత్సరాల యొక్క అప్పటి నుంచి కార్పొరేషన్ ద్వారానే వైద్య విధాన పరిస్థితిలో ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, స్టాఫ్ నర్సులు కావచ్చు, మిగతా పారామెడికల్ సిబ్బంది కావచ్చు, జీతాలు వచ్చేటివి. ఆ జీతాలు టయానికి వచ్చేటివి కావు ఒకటి. అదేవిధంగా వైద్యం చేసే వైద్యులకు కూడా వైద్య కార్డు లేకపోవడం కూడా మమ్మల్ని చెల్లింపజేసినటువంటి అంశం. ఇది 2010 సంవత్సరం నుంచి గత ప్రభుత్వాలకి ఎన్నోసార్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున వాళ్ళు దఫాలుగా వినియోగించడం జరిగింది. దాదాపుకు 15-16 సంవత్సరాలు మేము పోరాటం చేస్తే ఈ మన ప్రభుత్వం ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ సారు ఆధ్వర్యంలో వీళ్ళ యొక్క కృషి ఫలితంగా ఇది కరెక్టే కదా, ఇలాంటి పరిస్థితి ఎందుకు ఉండాలని చెప్పేసి నిజంగా కార్పొరేషన్ను గవర్నమెంట్లో మర్జు చేయడం. ఇంకోటి గవర్నమెంట్ ఎంప్లాయీ దాదాపు 12,000 ఎంప్లాయీలకి కార్పొరేషన్ పేరు ఉంది కానీ మన ప్రభుత్వమే జీతం ఇస్తుంది. కార్పొరేషన్ నుంచి కాదు, ప్రభుత్వమే జీతం ఇచ్చుకుంటున్నది. ఆనాడు కార్పొరేషన్ ఏర్పడినటువంటి వైద్య విధాన పరిషత్తు ఈరోజు గవర్నమెంట్ మర్జు కావడము, ఈ రకంగా హెల్త్ కార్డులు కూడా ఈ డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి కూడా అనువదించడం కూడా పెద్ద శుభపరిమాణం. కాబట్టి ఈ సందర్భంగా మన ప్రభుత్వము, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ సార్కి, దెన్ మన సెక్రటరీ మేడం కృష్ణ మేడం గారికి, కమిషనర్ అజయ్ కుమార్ సార్కి కూడా మా తెలంగాణ యావత్ ప్రభుత్వ వైద్యుల సంఘం నుంచి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు చేసుకుంటాం. డాక్టర్ రౌఫ్, ట్రెజరర్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం. నేను ఒక ఎక్స్క్లూజివ్ వీఈపీ ఎంప్లాయీగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వీఈపీలో ఉండడం వల్ల మేము ఎన్నో బాధలు చూసినాం ఇన్నేళ్ల నుంచి. సో 1986లో ఒక యాక్ట్ ద్వారా ఏర్పడిన ఈ వీఈపీ అనేది, ఇందులో ముందుగా ఈ సంస్థలో యూజర్ ఛార్జెస్ అనేటివి ఉంటుండే. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2004లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ యూజర్ ఛార్జెస్ని రద్దు చేసి సగం దీన్ని గవర్నమెంట్గా మార్చడం జరిగింది. కానీ అది పరిపూర్ణం కాలేదు. మళ్ళీ లక్కీలీగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చాక 2026లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇది గవర్నమెంట్ సంస్థగా మార్చబడినందుకు నేను మన ప్రభుత్వ వైద్యుల సంఘం తరఫున గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, మన ప్రియతమ నాయకుడు దామోదర రాజనరసింహ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి, హెల్త్ సెక్రటరీ మేడం క్రిస్టినా మేడం గారికి, మా కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. జేటీజీడీఏ. నేను డాక్టర్ బి రమేష్, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. గత 20 సంవత్సరాల నుండి, మేము అసోసియేషన్ పెట్టిన 10 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతున్నదో చాలా వరకు ఎన్నోసార్లు సమ్మెలు చేయడం, తర్వాత ప్రెస్ మీట్లు కండక్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాలలో
గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మరి ఈ గవర్నమెంట్ ఏదైతే ఈ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా నెల నెల జీతాలు రావట్లేదు, 2 నెలలకు 3 నెలలకు జీతాలు వస్తున్నాయని చెప్పేసి చాలా సందర్భాలలో చెప్తే అప్పుడున్న మినిస్టర్ కానీ అప్పుడున్న హెల్త్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఈ కార్పొరేషన్ ఎట్టి క్వశ్చన్లో చేంజ్ కాదు, గవర్నమెంట్ కన్వర్ట్ చేయలేము. మేము చాలా సందర్భాలలో రిక్వెస్ట్ చేసినాం. ఏమనంటే కార్పొరేషన్కి ఇచ్చే డబ్బు కూడా గవర్నమెంటే ఇస్తుంది, కానీ ఆ డబ్బు కార్పొరేషన్ ద్వారా రావడం వల్ల జీతాలు అనేటివి లేట్ అవుతున్నాయి. టెక్నికల్ రీజన్స్ వల్ల ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ కన్వర్ట్ చేయాలని చెప్పి చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. అప్పుడు మరి గవర్నమెంట్ పెడచెవిన పెట్టి గవర్నమెంటే చిక్కుముడులేసి ఒకవేళ ఈ వైద్య విధాన పరిషత్ ఒకటే కార్పొరేషన్ను కన్వర్ట్ చేస్తే వేరే కార్పొరేషన్లు కూడా అడుగుతాయని చెప్పేసి ఒక సాకుతోని మరి అప్పుడు గవర్నమెంట్ కన్వర్ట్ చేయలేదు. ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు చాలా నిర్ణయాత్మకమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టర్లో చేంజెస్ కానీ ఏదైతే సీనియారిటీ ప్రకారం ఇచ్చే ప్రమోషన్లలో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దాదాపు 10 సంవత్సరాల నుండి ఆ గవర్నమెంట్లోనే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కడతా అని చెప్పేసి కట్టలేదు. ఈరోజు మరి గవర్నమెంట్ ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నది ఉస్మానియా జనరల్ హాస్పిటల్. సో ఇవన్నీ ఏవైతే ప్రీవియస్ గవర్నమెంట్ చేయలేదో ఈ గవర్నమెంట్ చేసింది. ఈ గవర్నమెంట్కు సహకరిస్తున్నాము. ఈ గవర్నమెంట్ చేయడం వల్ల ఈరోజు 25,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెల్త్ కార్డులతోని ఈరోజు ఆరోగ్యంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి, తర్వాత హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి కమిషనర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ దామోదర్ రాజనరసింహ గారు ఉన్నందుకు మాత్రమే అయిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తామన్నా. థ్యాంక్ యూ.